ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడీ సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి వెంటనే నన్ను తలుచుకుంటూ ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా. నీ జీవితంలో మంచి మార్పును చూస్తావు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా, 3 నెంబర్స్. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నేను చెప్పేది మనసు పెట్టి 2 నిమిషాలు వినమ్మా. నీ జీవితంలో మార్పు వచ్చే వార్త, నీకు ఆశ్చర్యం కలిగించే వార్త చెప్పబోతున్నానమ్మా. మనసు పెట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా. తల్లి, నీ జీవితానికి ఒక మంచి ఆశ్చర్యాన్ని కలిగించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది తల్లి. అంతలోనే నిన్ను చూసి నీ ఎదుగుదల చూసి నలుగురు 4 రకాలుగా అంటూ ఉంటారు. ఇతరులను ఏలు ఎత్తి చూపించే అంత ఉత్తములు ఇక్కడ ఎవరూ లేరు. వారి చెప్పిన దానికి భయపడేంత బాధపడేంత పిరికిదానివి కూడా నువ్వు కాదు తల్లి. ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్ప ఇది కరెక్టా అని నువ్వే ఆలోచించుకుని నీ పని నువ్వు చేసుకో తల్లి. వెంటనే వారికి మాటలతోనో చేతలతోనో సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదమ్మా. ఇది సర్దుకుపోవటం నేర్చుకో. నీకు ఏమి కావాలో నీ సాయి తండ్రిని నేను నెరవేరుస్తానమ్మా. అన్నీ నీ మంచి కోసమే అని నువ్వు తెలుసుకుంటే ఎలాంటి కొరత లేని జీవితం నువ్వు జీవిస్తావు బిడ్డా. నీతో ఉన్న నీ బాబాని నీకు చెడు చేస్తానా చెప్పు తల్లి. నా మీద నమ్మకం పెట్టి ఎదురు చూడు. రేపటి రోజున నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత నాది తల్లి. ఎవరైనా నీ మనసుని బాధపడేలా మాట్లాడినా సరే, ఆ మాట్లాడిన మాటలకి నువ్వు దిగులు పడవద్దు తల్లి. నీకు ఏర్పడ్డ కష్టానికి నువ్వు ఏమాత్రమూ కూడా కారణం కాదు తల్లి. నీకు ఎదురుగుండా ఉన్నవారి మనసు ఎలా ఉంది అని నీకు ఎలా తెలుస్తుంది చెప్పు తల్లి. నీ మనసు నీకు తెలిస్తే సరిపోతుందమ్మా. నీ జీవితం గురించి నువ్వే చూసుకో. ఈ లోకంలో జరిగే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. అది సరైన సమయంలో నీకు తెలియపరుస్తుంది. నీ మనసు గాయపడేలా మాట్లాడినప్పుడు వారి ముందు ఎప్పుడూ కూడా కంటతడి పెట్టవద్దు. అలా ఉంటే వారికి చులకనైపోతావు తల్లి. ధైర్యంగా ఉంటేనే నీ మనసు పక్వం చెందుద్ది అని అర్థం చేసుకో అమ్మా. ఏదైనా జరిగినా చిరునవ్వుతో స్వీకరించు. అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది. జీవితం కూడా నిండు కుండలా ఉంటుంది. ఏ కార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి చెయ్యి. నీకు అన్నీ సానుకూలంగా సాధకంగా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే తల్లి. చేసేటప్పుడు గమనంగా చేయి తల్లి. నువ్వు గమనించే విధానానికి చేసేటప్పుడు జీవితంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నీకు తెలుస్తుంది. ఏం జరిగినా సరే వెంటనే దాని గురించి ఎవరితో అయినా చెప్పుకోవాలి అనే ఆలోచన నువ్వు మార్చుకో అమ్మా. ఏం చెయ్యాలన్నా ఏం మాట్లాడాలన్నా కొంచెం తెలివిగా ఆలోచించి మాట్లాడు. తర్వాత బాబా చూపించిన దారిలో నడువు. నీ జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా, ఏమి దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భాలలో ధైర్యంగా నమ్మకంతో ఉంటే చాలు. నీ బాబా తండ్రి మంచివారిని ఎప్పుడూ కూడా చేయి వదలడు తల్లి. అలాంటిది నా ప్రియమైన బిడ్డవు, నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు తల్లి. నీకు రక్షణగా ఉండకుండా ఎలా ఉంటాను చెప్పమ్మా. నీ జీవితంలో ఎన్ని కఠినమైన సందర్భాలు వచ్చినా నీటిని కూడా నేను ఖచ్చితంగా సరిచేస్తాను. ఒక్క రోజులోనే నీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించి నీతో ఉన్నవారి మనసుని మంచి మార్పు తీసుకువస్తానమ్మా. ఓపికతో సహనంతో ఉండు తల్లి. జరిగిపోయిన గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్ అంతా కూడా నాకు మంచిగానే బాబా ఇస్తారు అని నా మీద నమ్మకంతోటి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయి తల్లి. నీ ప్రతి అడుగులో నేను తోడై నీకు మంచి మార్గాన్ని చూపిస్తానమ్మా. నీ జీవితాన్ని పూలబాట చేస్తాను.
మరి నా మీద, నా మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా తల్లి. మరి ధైర్యంగా, సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా నువ్వు దిగులు పెట్టకూడదు, కంటతడి పెట్టకూడదు. ఇది నీ సాయి తండ్రిగా నీ నుండి నేను కోరుకుంటున్న కోరిక తల్లి. నేను చెప్పిన మాటలు గుర్తించుకుని ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఈరోజు సాయంత్రం లోపున ఈ శుభవార్త మీ ఇంటికి చేరుతుంది. ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ శుభవార్త కోసమే కదా తల్లి నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు. ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈరోజు నీకు అందుతుంది తల్లి. విని నువ్వు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతావు. మంచి వార్త విన్నప్పుడు మనసుకి ఆనందమే కదమ్మా కలుగుతుంది. ఎన్నో ఏళ్ల కృషి ఫలించి నీకు ఈరోజు మంచి వార్త చేరుతుంది. ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ వార్త అన్ని శుభాలని తీసుకువస్తుందమ్మా. ప్రతిదీ మంచే జరుగుతుంది. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది. ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది తల్లి. సంతోషాలు వెల్లువిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురుచూస్తూ ఉన్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులను చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం. ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతినింది తల్లి. ఇకపై ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది. ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా. ఆ ధనం నీకు కావలసినంత నీకు లభిస్తుందమ్మా. కాబట్టి నీకు గౌరవం మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారన్నది ఎవ్వరూ లేరు. నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకుముందు చేసినట్లుగా చేసి బాధలు పడవద్దు తల్లి. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకో తల్లి. సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకో అమ్మా. నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్ 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించాను. నీవు ఎల్లవేళలా మీ కుటుంబం గురించి, మీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని ఆశిస్తూ ఉంటున్నావు. నువ్వు కోరినట్టే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తుంది. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి మొదటి మెట్టు ఎక్కాలని నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది తల్లి. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగుల్లో మొదటి మెట్టు రేపటి రోజున నీ బిడ్డలు ఎక్కుతారు తల్లి. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశం కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాళ్ళ భవిష్యత్తు ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నావో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలుగచేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మీ బిడ్డలకి అందవచ్చిందమ్మా. అది వారి జీవితంలో మంచి మలుపుకి కారణం అవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందుకి ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారు. ఎన్నో గౌరవాలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వాళ్ళ ఎదుగుదల చూసి మీకు కలిగే ఆనందం అనంతమైనది. అది మాటలలో వర్ణించలేము తల్లి. నేను ఎల్లప్పుడూ కూడా మీ బిడ్డలకి రక్షణగా ఉంటాను.
వారు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా వేయిస్తాను. ఏదైనా సాధించగలమనే నమ్మకం, సాధించాలనే పట్టుదల మీ బిడ్డలకి ఉంది. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన పని లేదు తల్లి. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు తల్లి. నీవు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తారు. నేను సదా వాళ్ళకి తోడు ఉండి ఎల్లవేళలా వాళ్ళని కాపలా కాస్తూ వారికి సహాయం చేస్తూ వారికి నా ఆశీస్సులు అందిస్తూ నేనెప్పుడూ తోడుగా ఉంటానమ్మా. నా రక్షణ కవచం నీ బిడ్డల చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది తల్లి. కాబట్టి నువ్వు ఎటువంటి ఆందోళన దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. నేనెప్పుడూ మీ కుటుంబానికి రక్షణగా ఉంటాను. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.